అది సెప్టెంబర్ 8, 2022 ఉత్తరప్రదేశ్ ఫతేగర్ కొత్వాలీ ప్రాంతంలోని చెరువులో ఓ శవం పడి ఉంది. ఆ రోజు మధ్యాహ్నం టైంలో ఆ చెరువు దగ్గరికి కొంతమంది వచ్చారు. అది కూడా చెరువు దగ్గర నుండి దుర్వాసన వస్తుంది. ఏమైనా జంతువు చెరువులో పడి ఇరుక్కుపోయి చనిపోయిందా? అందుకే ఆ దుర్వాసన వస్తుందా అని చూడటానికి అక్కడ దగ్గరలో నివసించే కొందరు ఆ చెరువు దగ్గరికి వచ్చారు. అయితే ఆ చెరువులో చూడగా అందులో వారు అనుకున్నట్లు జంతువు శవం కాకుండా మనిషి శవం కనిపించింది. అది చూసి వెంటనే విషయం పోలీసులకు చెప్పారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి శవాన్ని బయటకు తీయించారు. ఆ తర్వాత శవాన్ని పూర్తిగా పరిశీలించగా ఆ శవం కుడి చేయి మీద రాధిక అనే పేరుతో పచ్చబొట్టు కనిపించింది. అది చూసి ఈ రాధిక ఎవరు, అసలు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు, అతని చేతి మీద రాధిక అనే పేరు ఎందుకు ఉంది, అలా రకరకాల ప్రశ్నలు పోలీసులకు వచ్చాయి. అయితే ముందుగా పోలీసులు తమకు దొరికిన ఆ శవం ఎవరిదో తెలుసుకొని ఆ తర్వాత పచ్చబొట్టు కథ తేలుద్దామనుకొని శవ పరీక్షకు పంపి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ముందుగా ఈ మధ్య కాలంలో మగ వ్యక్తి మిస్ అయినట్లుగా ఏమైనా కేసులు నమోదయ్యాయని చూశారు. అయితే కొన్ని కేసులు వారికి కనిపించినా తమకు దొరికిన శవంతో పోలే కేసు వారికి కనిపించలేదు. ఇక ఇలా కాదని శవం ఫోటో ఆధారంగా ఆ శవం రోడ్ వేస్ బస్ డ్రైవర్ విపిన్ ద్వివేదిగా తెలుసుకొని విపిన్ తండ్రిని కాంటాక్ట్ అయ్యారు. మీ అబ్బాయి చెరువులో శవమై దొరికాడు, ఓసారి మీరు వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి అన్నారు. అప్పటికే కొడుకు కనిపించక వెతుకుతున్న ఆ తండ్రి వెంటనే వెళ్లి శవాన్ని గుర్తుపట్టి ఆ శవం తన కొడుకు విపిందిగా కన్ఫర్మ్ చేశాడు. నిన్నటి నుండి నా కొడుకు కనిపించడం లేదన్నాడు. అతని కోసమే వెతుకుతున్నానని, ఈ రోజు చూసి రేపు కంప్లైంట్ ఇద్దామనుకున్నానని, ఈలోగా ఇలా అయ్యిందని చెప్పి ఏడ్చాడు. శవ పరీక్షలో విపింది హత్యగా తేలింది. అది తెలిసి తండ్రి బోరుమన్నాడు. నా కొడుకుపై ఇంత పగ పెంచుకొని చంపిందెవరంటూ వాళ్ళెవరో త్వరగా తెలుసుకోమన్నాడు. ఇక అప్పటికే పోలీసుల దగ్గర రాధిక అనే పేరుతో ఓ క్లూ ఉండటంతో ఆ పేరు ఎవరిదో తెలుసుకొని దాని ఆధారంగానే కేసుని సాల్వ్ చేయాలి అనుకున్నారు. అందుకే అప్పటి నుండి విపిన్ కాల్ డేటా మొత్తం బయటకు తీశారు. అందులో విపిన్ చాలా సార్లు రాధిక అనే మహిళతో మాట్లాడినట్లు ఉంది. దీంతో అసలు ఈ రాధిక ఎవరా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడే వారికి కొన్ని నిజాలు తెలిసాయి. తామనుకున్నట్లు రాధిక ఆడది కాదని, రాధిక అలియాస్ కిన్నర్ ఆకాష్ అనే ఓ ట్రాన్స్జెండర్ అని తేలింది. అయితే ఇక్కడ పోలీసులకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఓ ట్రాన్స్జెండర్ పేరుని విపిన్ తన చేతిపై ఎందుకు రాయించుకున్నాడనే. అందుకే రాధికను పట్టుకున్నారు. విపిన్ నీకు ఏమవుతాడని ప్రశ్నించారు. అయితే మొదట రాధిక పోలీసులకు అతను నాకు తెలిసిన వ్యక్తే అంది. అయితే ఇక్కడ పోలీసులకు అనుమానం వచ్చి అతను నీకు ఎంత దగ్గరగా తెలుసన్నారు. బెడ్ షేర్ చేసుకునే వరకు అంది రాధిక. ఇక అప్పటి నుండి అక్క వ్యవహారం మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు విపిన్ హత్య వెనుక ఉన్న నిజాలన్నీ ఒక్కొక్కటిగా పోలీసుల చెవిని పడ్డాయి. విపిన్ ని నేనే చంపించేశానంది రాధిక. అసలు ఈ రాధిక గతంలోకి వెళ్తే ఈమె కాదు కాదు ఇతను అంటే ఆకాష్ గా ఉన్నప్పుడు కొత్వాలి ఫతేగర్ లోని మొహల్లాలో ఉండేవాడు. అక్కడ ఓ చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే చిన్నతనం నుండి ఈ ఆకాష్ తేడాగా ఉండేవాడు. ఆడవాళ్లను చూస్తే అవసరమైతే వాళ్ళ బట్టలు లాక్కునైనా వేసుకోవాలి అనిపించేది. కానీ అది కుదరదు కాబట్టి దొంగతనంగా రాత్రులు పక్కింటి ఆడపిల్లల బట్టలు తీసుకుని వేసుకునేవాడు. అలా ఆకాష్ పెరుగుతున్న కొద్దీ తనలో ఆడ లక్షణాలు ఇంకా పెరిగిపోతూ వచ్చాయి. అది ఎంతలా అంటే ఆడవాళ్లను చూస్తే వాళ్ళలాగా కట్టు బొట్టు మెయింటైన్ చేయాలి అనుకునేవాడు. అయితే అదే విషయం ఇంట్లో చెప్తే వీపు విమానం మొత్తం మోగించేస్తారని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పని చేసుకుంటూ దాచుకున్న డబ్బుతో ఆడదానిలా మారిపోయాడు. ఇక అక్కడి నుండి అసలు కథంతా మొదలైంది. ప్యాంటు షర్టు బదులు చీర జాకెట్టు వేసుకుని ఆడవాళ్ళని మించిపోయి రెడీ అయిపోయాడు. మరి చాలా సంవత్సరాల నుండి మనసులో ఉన్న కోరిక కదా, అందుకే ఆపుకోలేక ఆడవాళ్ల అలంకారాలన్నీ చేసుకుని తన ముచ్చట్లన్నీ తీర్చుకున్నాడు. అద్దంలో తనని తనే చూసుకొని నేను ఆడదానికన్నా అందంగా ఉన్నా, నన్ను చూస్తే ఎలాంటి మగాడనే పడాల్సిందే అనుకునేవాడు. అయితే రూపం మార్చుకున్న పేరు ఆకాష్ గానే ఉండటంతో ఆ పేరుని కాస్త రాధికగా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుండి రాధిక కలే ఎక్స్పోజింగ్ చేస్తూ హడావిడి చేశాడు. పనిచేసే చోట కూడా ఒళ్ళొంచి కాస్త ఎక్స్పోజింగ్ చేస్తూ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ విపిన్. రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఈ రాధిక బస్ ఎక్కేది. అప్పుడే డ్రైవర్ గా ఉన్న విపిన్ ని చూసింది. చూసి చూడగానే విపిన్ ని వీపీ చేసేయాలి అనుకుంది. అందుకే విపిన్ ను తన శక్తి మీద ట్రై చేసింది. ఫలితంగా విపిన్ ఆమెకు పడిపోయాడు. రాధిక ట్రాన్స్జెండర్ అని తెలిసినా ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెనే కావాలి అనుకున్నాడు. అందుకే ఆమెను కొత్వాలి ఫతేగర్ లో ఉంటున్న తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక నుండి ఇదే మన ప్యాలెస్, మన ఇద్దరం ఇక్కడే కలిసి బ్రతుకుదామన్నాడు. రాధిక కూడా ఆనందంగా ఒప్పుకుంది. ఇక అప్పటి నుండి ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తూ ఆ ప్రకృతిని తమ కామంతో వడికించేశారిద్దరు. అలా చాలా కాలం ఇద్దరు కలిసే ఉన్నారు. రాధికపై పీకల దాకా ప్రేమ పెంచుకున్న విపిన్ ఆ ప్రేమను ఎలా చూపించాలో తనకు తెలియక ఓ రోజు తన కుడి చేతిపై రాధిక అని పేరు రాయించుకుని దాన్ని ప్రియురాలికి చూపించాడు. చూడు నువ్వంటే నాకు ఎంత ప్రేమో అన్నాడు. అయితే కొంతకాలం అయ్యేసరికి ఆ ప్రేమ ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. కొత్తక వింత పాతక రోత అన్న టైప్ లో తయారైంది వీళ్ళ అటు ఇటు గాని సంసారం. కట్ చేస్తే ఓ సంవత్సరం క్రితం నుండి ఈ ఇద్దరి మధ్య చిచ్చుబుడ్లు మతాబులు పేరుతున్నాయి.
ఇద్దరికి సఖ్యత పోయింది. రాధిక ప్రవర్తన విపిన్ కి నచ్చటం లేదు. కొన్నాళ్లు ఆమె చేసే పనులను భరించాడు. కానీ మరి కొన్నాళ్ళకి రాధికక్క నీకో దండం, ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు అని చెప్పి ఆమెను వదిలేశాడు. నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. ఇక నుండి బెడ్ షేరింగ్, ఆ మాటకొస్తే రూమ్ షేరింగ్ కూడా లేదన్నాడు. అయినా రాధిక విపిన్ కోసం ట్రై చేసింది. అలా సంవత్సరం పాటు రాధిక అది కాదు ఇది కాదు అంటూ విపిన్ ని కూల్ చేయడానికి ట్రై చేసినా నీ వేషాలన్నీ నేను భరించలేనంటూ ఆమెను మొత్తానికి దూరం పెట్టేశాడు. దీంతో విపిన్ పై పగపట్టింది రాధికక్క. నన్నే కాదని దూరం పెడతావా, ఇక ఈ రాధిక అంటే ఏంటో నీకు రుచి చూపిస్తా అని అప్పటిదాకా నా ప్రాణమంతా నువ్వే అన్న విపిన్ ప్రాణం తీసేయాలి అనుకుంది. నన్ను దూరం పెట్టిన నీకు చుక్కలు చూపించి చుక్కల్లో కలిపేస్తా అనుకుని అతన్ని చంపడానికి దీపక్, సంజయ్ అనే ఇద్దరు వ్యక్తులను కలిసింది. మీ ఇద్దరు విపిన్ ఫోటో గోడకు వేలాడేలా చేస్తే మీ ఇద్దరికి ₹1,00,000 ఇస్తానంది. అడ్వాన్స్ గా ఇదిగో 50,000 అంటూ వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టింది. మిగిలిన 50,000 విపిన్ ని చంపాక ఇస్తానంది. దానికి వారు కూడా సరే అని సెప్టెంబర్ 7న విపిన్ ని కలిశారు. అయితే విపిన్ కు వాళ్ళిద్దరెవరో తెలియకపోవటంతో వాళ్ళు మంచిగా మాట్లాడగానే తను కూడా మాటలు కలిపేశాడు. కానీ ఆ మాటలే తన చావుకొస్తాయని విపిన్ అనుకోలేదు. అందుకే పరిచయమైన కొద్దిసేపటికే వాళ్లకు క్లోజ్ అయిపోయాడు. ఇక తమ ప్లాన్ వర్కౌట్ అయిందని ఈ ఇద్దరు కూడా విపిన్ ను సరదాగా అలా చెరువు గట్టున కూర్చొని మందు తాగుదాము వస్తావా అని అడిగారు. మందు అనేసరికి తాగగానే మత్తెక్కిపోయినట్లుగా ఫీల్ అయిపోయి పదండి పోదామైతే అన్నాడు. సరే అంటూ ఇద్దరు విపిన్ ని సాయంత్రం 6 గంటలకు చెరువు గట్టుకు తీసుకువెళ్లి ఫుల్ గా తాగించారు. అతను స్పృహ కోల్పోయాక కత్తితో అతని పీక కోసేసి చంపి శవాన్ని ఆ చెరువులోనే పడేసిపోయారు. అయితే సెప్టెంబర్ 8న మధ్యాహ్నం టైంలో చెరువులో నుండి కొద్దిగా దుర్వాసన వస్తూ ఉండటంతో అక్కడి వారు ఆ శవాన్ని చూడటం, పోలీసులకు ఆ శవం విపిందిగా గుర్తించటం, అతని చేతి మీద ఉన్న రాధిక టాటూను చూసి ఆమెను పట్టుకొని నిజాలన్నీ రాబట్టడం అన్ని జరిగిపోయాయి. రాధిక విపిన్ ని డబ్బులు తీసుకొని చంపిన ఇద్దరు గురించి చెప్పడంతో పోలీసులు వాళ్ల కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఇద్దరు హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు. అయితే ఆ డబ్బును తీసుకున్న దీపక్ రాధికక్క ఇచ్చే మిగిలిన 50,000 నువ్వే తీసుకో అని సంజయ్ కి చెప్పి ఆ 50,000కు ఇంకొంత డబ్బు వేసుకొని ఎప్పటి నుండో తను ఆశపడ్డ యాపిల్ ఫోన్ కొనుక్కొని ఫోన్ పిచ్చి పట్టిన వాడిలా అందులో నుండి తల తిప్పలేదు. అప్పటికే పోలీసులు ఇద్దరు కోసం వెతుకుతూ ఉండటంతో వారికి దీపక్ ఆచూకీ తెలిసి సరాసరి అతను దాక్కున్న చోటుకు వెళ్లారు. కాకి బూట్ల సౌండ్ కి ఫోన్ లో నుండి ముఖం పక్కకు తిప్పాడు దీపక్. అప్పటికే ఎదురుగా పోలీసులు ఉండటంతో ఇక తప్పించుకోలేకపోయాడు. అతన్ని పట్టుకొని అరెస్టు చేసి విచారించగా తనే తన ఫ్రెండ్ ఇద్దరం కలిసి విపిన్ ని చంపేశామని చెప్పాడు. కానీ చంపమన్నది మాత్రం రాధికక్కనే అని చెప్పాడు. అయితే అప్పటికే అతని చేతిలో తలతల మెరుస్తున్న యాపిల్ ఫోన్ ని చూసి ఇదెక్కడిదని అడిగారు పోలీసులు. రాధికక్క ఇచ్చిన డబ్బుతోనే ఈ ఫోన్ కొనుక్కున్నానన్నాడు దీపక్. ఇంకో 50,000 రాధికక్క ఇవ్వలేదని ఆ డబ్బు కోసమే వెయిట్ చేస్తున్నామన్నాడు. అయితే సంజయ్ ఎక్కడ మరి అని పోలీసులు అడిగేసరికి నా దగ్గర కాకుండా మరో చోటకు పారిపోతానని, అతను రాధికక్క డబ్బులు వేశాక తనని కాంటాక్ట్ అవ్వమని చెప్పి పారిపోయాడని చెప్పాడు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న సంజయ్ కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.